సార్ క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 feet సెల్లో ఉండాలి, లేదంటే భూమిలో 6 feet హోల్లో ఉండాలి. బిహేవియరల్ కరెక్షన్ అవని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీలు లేదు. అలా ఫీల్ అవ్వడానికి పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. పోలీసు వాడైతే చాలు. What the? I need the tickets right now. Woo! వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్గా ఉన్నా. ఒక మంచి కొత్త సినిమా థియేటర్లో చూసి చాలా రోజులయ్యింది అని నాకు మొన్న అనిపించింది. అలా అనిపించగానే ఈ సినిమా ట్రైలర్ వచ్చింది అండ్ మై మైండ్ వాస్ బ్లౌన్. మన తెలుగు యువత చాలా మందికి నచ్చే సినిమా మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్. ఆ సినిమా అంతా ఒక ఫ్లోలో ఉంటుంది, కానీ ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు సూర్యాభాయ్ అనేసరికి దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ యాడ్ చేస్తారు. దట్ కైండ్ ఆఫ్ డిస్టర్బ్స్ ది మూవీ. ఒక హీరో క్యారెక్టర్ అలానే ఎందుకుండకూడదు? ప్రతి హీరో క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉండాలా? అవసరం లేదు, రైట్? అలా నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. అండ్ సమ్హౌ దిస్ మూవీ షోడ్ మీ వాట్ ఐ రియలీ థాట్. అలా ఫీల్ అవ్వడానికి పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. పోలీసు వాడైతే చాలు. హిట్ 1 నాకు విశ్వక్సేన్ యాక్టింగ్ అంత నచ్చదు, సో నేను ఆ మూవీ చూడలేదు. హిట్ 2 అడవిశేష్ ఉన్నాడు కాబట్టి నేను ఆ మూవీ చూశాను అండ్ నాకు ఆ మూవీ బాగా నచ్చింది. లాస్ట్లో కొంచెం అటు ఇటుగా ట్విస్ట్, కొంచెం డీలా పడినట్టు అనిపించిన మూవీ మొత్తం చాలా బాగుంటుంది. అండ్ హిట్ 2 ఎండింగ్లో హిట్ 3 నాని చేస్తున్నాడు అని ఒక చిన్న గ్లింప్స్ ఇస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్, రూత్లెస్, మర్సిలెస్ బట్ సిన్సియర్. ఇంకా మధ్యలో వచ్చే ఆ చాగంటి గారి ప్రవచనము ఎంత బాగా సింక్ చేశారు అంటే ఇంకా వర్ణాతీతం. యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకి మాత్రమే తెలుస్తుంది. ట్రైలర్లో నాకు అర్థమైంది ఒక పెద్ద ర్యాకెట్ జరుగుతోంది, దాని వెనకాల ఒక క్రూరమైన మృగం ఉంది, దాన్ని ఛేదించడమే నాని ఇది. నేను మూవీని ఎక్కువ డీకోడ్ చేయదలుచుకోలేదు కూడా. అలా డీకోడ్ చేసే తుచ్చమైన యూట్యూబర్లు చాలామంది ఉన్నారు. ఈ మూవీ నేను ఫస్ట్ డే చూడడానికి ముఖ్యమైన కారణాలు, మొన్న నాని గారు కోర్ట్ మూవీ నచ్చితేనే హిట్ 3 చూడండి అని చెప్పారు. తారీఖు కోర్టుకి వెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడదు. నాకు కోర్ట్ మూవీ నచ్చింది, అందుకని హిట్ 3 చూస్తున్నాను. అది నా ప్రథమ కారణం. ద్వితీయ కారణము నాని గారి స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంటుంది. లాస్ట్ 4 మూవీస్ దసరా మినహాయించి అన్ని మూవీ స్టోరీస్ చాలా బాగుంటాయి. తృతీయ కారణము ఇది ఒక కమర్షియల్ మూవీ లాగా లేదు, ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ మోర్ ఓవర్ ఏదో ఫైట్స్ అతికినట్టుగానో ఆర్ డైలాగ్స్ ఏదో చెప్పాలన్నట్టుగానో లేవు. 4వ కారణము ఇది ఒక రొట్ట కమర్షియల్ మూవీ లాగా అస్సలు అనిపించలేదు. ఆఖరి కారణము ఈ షార్ట్ భయ్య. డిఫరెంట్ గా ఉంది, నాకు నచ్చింది. ఏమంటా? అయితే నా స్టోరీ సూపర్ హిట్. ఇంకా May 1 మూవీ థియేటర్లో చూడడమే మిగిలింది. ఈ వీడియోకి అంతే. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మాత్రమే కాదు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. అంత స్కిల్ లేదు నాకు రాయడం వచ్చు, బికాస్ దట్ ఈస్ వాట్ ఐ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ లెర్నింగ్ స్ట్రక్చర్ ఆఫ్ అ స్క్రీన్ ప్లే. బోర్ కొట్టకుండా సినిమా ఎలా చెప్పాలి అన్నది అయితే నాకు తెలుస్తారు. ఒక 2 గంటలు మిమ్మల్ని అరెస్ట్ చేసి కూర్చోబెట్టగలుగుతాను నేను థియేటర్లో. దట్ ఈస్ మై స్కిల్ సెట్. ఇప్పుడు దాన్ని స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయడానికి ఏం కావాలి?